అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు అనుకుంటా సినిమాలంతా, వీడు ఆల్రెడీ చేసాడు. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంత కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా. సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతోమంది సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా పెడదాం అన్న. సో ఐ వాంటెడ్ ఎ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ యూ సార్, సో దట్ హోల్ వైబ్ దట్ బాంబే 90s అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో ఫస్ట్గా వి థాట్ 90sకి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి, ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు వి థాట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్. సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిబెట్టా వా అశ్విన్ ఎంగడా వలిసిరికి వా అశ్విన్ తని ఒక ఎంట్రీగా పునలు సరే. సో దిస్ ఫెలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవరికి ఇవ్వకపోయినా చాలామందికి అంటే అర్జున్ దాస్ గారికి కానీ ప్రియాంక గారికి కానీ నేను పర్సనల్గా జూమ్ కాల్లో చేశాను. మిగతా వాళ్ళు పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు. సడన్గా రోజు అడిగేవాళ్ళు, సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే, ఇది నేను ఎప్పుడు చెప్పాను రా అంటే